నమస్తే అండి. వెస్ట్ బెంగాల్‌లో మనకందరికి తెలుసు. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అక్కడ గెలిచింది. అయితే గెలిచాక కూడాను మమతా బెనర్జీ తన పార్టీ ఓటమిని అంగీకరించకుండా తను సీఎం పదవికి రాజీనామా చేయకుండా బెట్ చేస్తుందావిడ. అయితే ఇలాంటి పరిస్థితిలో కొత్త గవర్నమెంట్ ఎలా ఫార్మ్ అవుద్ది అంటే, కొత్త గవర్నమెంట్ పాత సీఎం తాలూకు రిజిగ్నేషన్ మీద ఆధారపడదు. ఎందుకంటే వాళ్ళ తాలూకు పీరియడ్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ గెలవలేకపోయారు కాబట్టి గవర్నర్ ఇంకేదైతే ఉన్నారో అతనికి 164 అండ్ 172 నిబంధనల కింద రాజ్యాంగం ఆయనకి పవర్స్ ఇస్తదనమాట. ఎవరైతే గెలిచారో వాళ్ళని పిలవడానికి, ఎవరైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన గవర్నమెంట్‌ని డిస్మిస్ చేయడానికి. కాబట్టి ఇక్కడ ఎటువంటి సందిగ్ధం లేదు. గవర్నర్‌కి ఆ పవర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి గవర్నర్ కొత్తగా బీజేపీ ఎవరైతే లీడర్‌గా ఎవరినైతే ఎన్నుకుంటదో ఆ పార్టీ అతన్ని గవర్నమెంట్ ఫార్మ్ చేయమని ఆహ్వానించొచ్చు. అది విషయం. థ్యాంక్ యూ.